పెందుర్తి. మన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ ఊరు పేరున ఒక మండలం ఉంది. ఇక ఈ పెందుర్తి ఊరు గురించి చెప్పాలంటే ఈ ఊరు పేరుని ఒకప్పుడు పెందురంపేట అని పిలిచేవారంట. అయితే కాలక్రమేణా పెందురంపేట ఊరు పేరు కాస్త పెందుర్తిగా మారిందని కొంతమంది చెప్తుంటారు. నిజానికి ఈ ప్రాంతం మొదట్లో ఇది రైతులు ఇంకా వ్యవసాయం అలాగే చెరువులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతం అంట. అంతేకాకుండా రాజుల కాలంలో కూడా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లుండి అడవులు కూడా ఉండేవంట. ఇక బ్రిటిష్ కాలంలో కూడా విశాఖ అలాగే అరకు వెళ్లే రైల్వే మార్గం సర్వే కూడా ఇక్కడి నుంచే వెళ్ళిందని కూడా చెప్తుంటారు. అలాగే స్వతంత్ర పోరాటాల్లో కూడా పెందుర్తి అలాగే పెందుర్తి చుట్టుపక్కల ఉండే ఊర్లో యువకులు స్వతంత్ర పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించేవారని కూడా చెప్తుంటారు. అంతేకాదు అప్పట్లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి కొందరు పాల్గొనేవారని కూడా చెప్తుంటారు. ఏది ఏమైనా సరే పెందుర్తి 1970 నుంచి 2000 సంవత్సరం వరకు కొత్త రైల్వే స్టేషన్ ఇంకా రోడ్లు విస్తరణ అలాగే పెందుర్తి జంక్షన్ రూపొంది పెందుర్తి ఒక పట్టణంగా మారింది. అలాగే సింహాచలం అప్పన్నస్వామి కొండ కూడా పెందుర్తి మండలంలోనిదని కొందరంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గాజువాక మండలానికి చెందిందని మరికొందరు అంటుంటారు. ఇక మీలో ఎవరికైనా సరే సింహాచలం ఏ మండలానికి చెందిందో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఆల్ మండల్స్ అనే మా కాన్సెప్ట్ లో ఈ పెందుర్తి మండలానికి సంబంధించిన మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పెందుర్తి మండలం వారు ఎవరైనా సరే మా వీడియోని చూస్తే మీ ఊరు పేరు అయితే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా పేజ్ అయితే ఫాలో చేయండి.